అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు వాక్య భాగం నుండి చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారి, సృష్టికర్త, సహాయకుడవు తండ్రి, నిరంతరము స్తుతింపబడుతున్నటువంటి మహిమగల దేవుడవు, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి మిమ్మను స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలముగా ఇంతవరకు మేమందరం కలిసి మిమ్మను స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ ఘనమైన నామమును మహిమపరచడానికి ప్రభువా మీరు మాకు కృపనిచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు ప్రభువా గత కొన్ని వారాలుగా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ వారం కూడా మరికొన్ని వాస్తవాలు మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మా ఆత్మీయ జీవితములకు అవసరమైన మీ మాటలను మాకు తెలియచేసి మమ్మలను బలపరిచి హెచ్చరించి మేలుతో నింపి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకునిమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము రోమీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. గత వారం రోమపత్రిక మొదటి అధ్యాయంలో 7 వచనాలు పౌలు గారు చెప్పినటువంటి 6 విషయాలు ఏవో మనం జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. మొట్టమొదటిది, సువార్త ప్రకటించే విషయంలో అపోస్తలత్వం అనే అధికారం నాకు ఇవ్వబడిందని ఆయన తెలియచేశాడు. రెండవది, సువార్త గురించి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా సువార్త అనేది వాగ్దానం చేయబడింది అని ఆయన చెప్పాడు. మూడవది, సువార్తకు సెంటర్ పాయింట్ ఎవరు? యేసుక్రీస్తే అని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా, సువార్తకు ఎందుకు ఎలా మనం విధేయత చూపించాలి అన్నది 4వ విషయం. ఐదవది ఏంటంటే, సువార్త సకల జనులకు, సమస్త జనులకు అందించబడాలన్నది నా బాధ్యత అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడనంటే తండ్రైన దేవునికి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మహిమ కలగాలని. ఈ 6 విషయాలు మొదటి 7 వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు. గత వారం మనం యేసుక్రీస్తు ప్రభువే సువార్తకు కేంద్రమై ఉన్నాడు, ఆయన మాత్రమే సువార్తకు ప్రాధాన్యమైనటువంటి కీలకమైన వాడు అన్నది మనం నేర్చుకున్నాం. రోమపత్రిక అంతా కూడా దేని చుట్టూ పరిభ్రమిస్తుంటుంది? సువార్త చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. రోమపత్రిక అంతా కూడా సువార్త చుట్టూ పరిభ్రమిస్తుంటే యేసుక్రీస్తు చుట్టూ కూడా ఈ సువార్త అనేది పరిభ్రమిస్తూ ఉంటుంది. సువార్త సిలువ వేయబడిన యేసుక్రీస్తు చుట్టూ కూడా పరిభ్రమిస్తుంటుంది. సువార్త ఎవరిని డిక్లేర్ చేస్తుంది? యేసుక్రీస్తును. అంటే యేసుక్రీస్తు మాత్రమే సువార్తకు కీలకమైన వాడు. సువార్త యొక్క కంటెంట్ ఎవరనంటే యేసుక్రీస్తే, మరొకటి ఏమీ కాదు అన్నది మనం నేర్చుకోవటం జరిగింది. యేసుక్రీస్తు సువార్తకు కేంద్రమై ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రధానమైనటువంటి సువార్తకు కీలకమైన వాడు కాబట్టి ప్రకటించవలసింది లేకుంటే బోధించవలసింది దేని గురించి అన్నమాట? సువార్తను. సువార్తలో ఉండవలసిన ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరనంటే యేసుక్రీస్తు మాత్రమే, కీలకమైన వాడు మాత్రమే. అందుకనే మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, లేక ఆయన రావడానికి ముందుగా బాప్తిసమిచ్చి యోహాను కూడా ఆయన ముందుగానే ప్రకటిస్తూ ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో
ప్రకటించుచుండెను, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. బాప్తిసమిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు, ప్రకటించాడు. బాప్తిసమిచ్చి యోహాను చేత బాప్తిసం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు అరణ్యమునకు వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించి మొదలుపెట్టాడు. ఆయన ప్రకటించిన మాట 4వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రారంభించాడు. ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు? మాథ్యూ 4:17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. వీరిద్దరు కూడా ఏమని ప్రకటిస్తున్నారు? పరలోక రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యము సమీపించింది. ఇప్పుడు పరలోక రాజ్యము సమీపించింది అని అంటే రాజ్యమునకు ఎవరుంటారు? ఖచ్చితంగా రాజు ఉంటాడు. ఆ రాజు ఎవరు? ఆయన గురించే ప్రకటించుతున్నాడు బాప్తిసమిచ్చి యోహాను. పరలోక రాజ్యం సమీపించింది, మీ రాజు వచ్చాడు. ఆ రాజు ఎవరంటే సువార్తకు కేంద్రమైనటువంటి వాడు. మీ రాజు వచ్చాడు అని ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము వచ్చింది, సమీపించింది, సువార్తను నమ్మండి అని ఆయన కూడా మొదలుపెట్టాడు. మీ రాజును నేనే అని మొట్టమొదటి దినాల్లో ఆయన సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి సువార్త అనగా యేసుక్రీస్తు కేంద్రమై ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించవలసిన ప్రాధాన్యత ఉంది. ఆయన శిలువ గురించి, క్రీస్తు మరణాన్ని గురించి, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ యొక్క శిలువ త్యాగము, దేవుని యొక్క ఆ యొక్క శ్రమలు సువార్తలో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి దేనిని బట్టి నమ్మగలుగుతాడు సువార్తను? యేసుక్రీస్తు యొక్క సువార్తను బట్టి. ఆయన శిలువ శ్రమలను, ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడు. అంతేకాదు సువార్తలో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి. ఆయన జననము, ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానం ఖచ్చితంగా సువార్తలో ఉండాలి. కానీ విచారకరం ఏంటంటే నేటి దినాల్లో సువార్త ప్రకటించబడుతున్నటువంటి నేటి దినాల్లో సువార్త పేరున చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రకటించవలసింది సువార్త అయినట్లయితే, ప్రకటించవలసింది క్రీస్తుని గురించి అయితే, ప్రకటించవలసింది క్రీస్తు శ్రమల గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించవలసి ఉండగా అవేవి అందులో కనబడట్లేదు. ఈనాడు సువార్తలో కనబడుతుందంట కూడా. దేని గురించి అని అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఎక్కువగా ప్రస్తావించబడుతుంది. సాతాను ప్రజలను మోసం చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. ఎలాగా? ఏం చేస్తూ ఉన్నాడు? సువార్తలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాన్ని తీసేసి అందులో లేని దానిని చేర్చి, సువార్తలో ఉండవలసింది ఏంటి? ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన శ్రమలు, ఆయన యొక్క జీవితం అంతటిని కూడా ఆయన గురించే ప్రకటించాలి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడో ప్రకటించాలి. దానికి బదులుగా ఆయనను పక్కన పెట్టి, సువార్తను పక్కన పెట్టి, అంటే యేసయ్యను పక్కన పెట్టి మీకు ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి, సంతోషం, నెమ్మది, ఆనందం, ఆస్తిపాస్తులు ఇవి కలుగుతాయని సువార్తలో నేటి దినాల్లో ప్రకటించబడుతుంది. అవి ఇవ్వడా దేవుడు? ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయనను కేంద్రంగా చేసుకున్నప్పుడు. యేసయ్యను సెంటర్ పాయింట్గా చేసుకుంటే, సువార్తకు సెంటర్ పాయింట్గా యేసుక్రీస్తు ఉంటే దాని చుట్టూ ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయనే కేంద్రమైనప్పుడు దాని చుట్టూ ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ కేంద్రాన్ని విడిచిపెట్టేసి చుట్టూ ఉన్న వాటి కొరకు ప్రజలు ఈనాడు ప్రయత్నం చేస్తున్నారు. సువార్త కాదు అని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తే సువార్తకు సెంటర్ పాయింట్ అయి ఉన్నాడు. కాబట్టి ఆయనే కేంద్రమై ఉన్నాడు అన్న సత్యాన్ని పౌలు గారు ఇక్కడ రోమాపత్రికలో చెప్తూ ఉన్నాడు. మరొకటి ఏంటంటే సువార్త గురించి పాత నిబంధన గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఏం చేశారు? ప్రవచించారు. దేని గురించి ప్రవచించారు? సువార్త గురించి. సువార్త గురించి అని అంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. మీరు గమనించండి, సువార్త అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే సువార్త. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటికి కూడా అభినవభావ సంబంధం ఉంది అన్నది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో సువార్త అనేది ఒక సందేశం కాదు, అది పాత నిబంధన గ్రంథంలో ముందుగా వాగ్దానం చేయబడినటువంటి సువార్త. సువార్త అనగానే మనం ఏమనుకుంటామంటే మంచి వార్త కదా. ఇప్పుడు మనకి ఒకవేళ భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి శుభవార్త కదా. మనం పరీక్షలు రాసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏమో నేను పాస్ అవుతానో లేదో, పలానా పరీక్ష సరిగా రాయలేదు, పలానా పేపర్ చాలా కష్టంగా ఉంది, ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియదు అని చెప్పని అన్నప్పుడు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, లేక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, ఏమవుతుంది? మంచి వార్త.
ఇలాంటివి అంటే మనము ఊహించనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు అది శుభవార్తగా మనం భావిస్తాం. అయితే సువార్త అనేది పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. అది ఎప్పుడనంటే సువార్త ముందుగానే ఏర్పాటు చేయబడి ముందుగానే నిర్ణయించబడి ప్రవక్తలు దానిని ప్రవచించారు. అంటే దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవచించినటువంటి ప్రవక్తల నుంచే సువార్త ఏర్పాటు చేయబడలేదు సుమా. ఎప్పుడు ఏర్పాటు చేశాడు దేవుడు? ఈ సృష్టిని అంతటినీ చేయకముందే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాలన్న సువార్తను ముందుగానే ఆయన ప్రణాళిక చేశాడు, ప్రకటించాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఆ కలిగినటువంటి ఆ ఏర్పాటును గురించి, సువార్తను గురించి ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో ప్రవచించడం జరిగింది. సువార్త ముందుగా నిర్ణయించబడింది, సువార్త ముందుగానే డిక్లేర్ చేయబడింది, యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాలని. ఎందుకని? మనుషులందరూ కూడా ఏం చేశారు? పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా, దేవునికి మార్గాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి పాపంలో బ్రతుకుతున్నప్పుడు వారిని రక్షించాలన్నటువంటి ప్రణాళిక ఎప్పుడు జరిగిందని అంటే జగత్తు పునాదికి ముందే దేవుడు వేశాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సువార్త ద్వారా పాపికి రక్షణ అనేది మానవుడు పాపం చేసిన తర్వాత కాదు సుమా. మానవునికి రక్షణ కలిగించాలన్నటువంటి ప్రణాళిక ఎప్పుడు జరిగింది? మానవుడు పాపం చేసిన తర్వాత కాదే. మనిషి పాపం చేయకముందే దేవుడు పాపిని రక్షించాలన్నది దేవుడు ముందుగానే ప్రణాళిక వేశాడు, ముందుగానే ఆలోచించాడు. ఆయన భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు కాబట్టి దానిని గురించి ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవచించారు. ఇదిగో యేసయ్య రాబోతున్నాడు అన్నది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. ఇక్కడ సువార్త ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేయబడింది అని చెబుతూ యేసుక్రీస్తు ఎలా నిరూపించబడ్డాడంటే దేవుని కుమారుడిగా ఎలా నిరూపించబడ్డాడో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 2 స్వభావాలు అని చెప్తా ఉన్నాడు. చూడండి, మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన 2 లక్షణాల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనకి ఇక్కడ యేసుక్రీస్తు శరీరంను బట్టి ఎవరి సంతానముగా? దావీదు సంతానం. అంటే దావీదు కుమారుడిగా వాక్యం చెప్తుంది ఇక్కడ. అంటే దావీదుకు పుట్టాడని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. అయితే నిజానికి మనం ఆలోచన చేస్తే మనము శరీరమును బట్టి దావీదు సంతానముగా, దావీదుకు పుట్టాడని కాదు, అయితే దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో గబ్రియలు దేవదూత యోసేపు దగ్గరికి వచ్చి దావీదు కుమారుడివైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటాకు భయపడకమని చెప్పింది. అంటే యోసేపు దావీదు వంశంలోనూ ఆయన గోత్రంలోనూ పుట్టినవాడు గనుక కాబట్టి దావీదు కుమారుడైనటువంటి యోసేపు అని చెప్పని గబ్రియలు దేవదూత మాట్లాడుతున్నాడు. అంటే దావీదు వంశము నుండి సర్వసాధారణంగా యూదులకు ఒక ఆచారం ఏంటంటే వారి పితరుల గురించి మాట్లాడేటప్పుడు, వారి పితరుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ తండ్రిగా భావించి మాట్లాడతారు. చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యూదులతో పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము మా తండ్రి అని మాట్లాడారు. అంటే వాళ్ళు ఈ కాలంలో అబ్రహాముకు పుట్టారనా? కాదు, వారి పితరుడు తండ్రి కాబట్టి ఆ పితరులైనటువంటి వారిని తండ్రితో పోల్చి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు దావీదు సంతానముగా పుట్టాడు అంటే దాని అర్థం ఏంటనంటే దావీదు వంశంలో నుండే దావీదును తండ్రిగా, అంటే ఆయన మూలకారకుడు కాబట్టి ఆ వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు అన్నది చెప్తూ ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడెను. మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. అంటే శరీరమును బట్టి దావీదు వంశంలో నుండి, పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా. ఇక్కడ చూడండి, శరీరము ఆత్మ అంటే ఆయన శరీరధారిగా, అలాగే ఆయన ఆత్మ సంబంధమైన దైవికమైనటువంటి వ్యక్తిగా. ఇక్కడ దేవుని యొక్క మానవత్వము అలాగే దైవిక తత్వము కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రావడానికి దేవుడు దావీదు వంశంలో నుండి వచ్చాడు. దేవుడయ్యుండు కూడా దైవ మానవుడిగా భూమి మీదకి ఆయన మానవుడిగా దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆయనలో దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు 100% మానవుడైన, 100% దేవుడైన, సంపూర్ణంగా 100% మానవుడు, సంపూర్ణంగా 100% దేవుడైన. దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే మానవత్వం ఆయనకు మనకి చాలా సందర్భాల్లో కనబడుతుంది. మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఆకలిగా ఉన్నాడు కదా,
మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి దప్పికయింది. మానవుడిగా వచ్చాడు కాబట్టి సిలువలో వేలాడుతూ నాకు దాహమైంది, దప్పికయిందని మాట్లాడాడు. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన పడవలో ప్రయాణం చేస్తూ అమరవ మీద తల వాల్చుకుని ఏం చేశాడు? ఆయన నిద్రపోయాడు. కాబట్టి మానవునికి ఉన్నటువంటి ఏవైతే ఆకలి, దప్పిక, నిద్ర, దాహము ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో కనబడుతున్నాయి. అదే సందర్భంలో ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు. రోగులను స్వస్థపరిచాడు, అది దైవశక్తితో ఆయన చేశాడు. చనిపోయిన వారిని సహితం ఆయన లేవనెత్తాడు. అంతేకాదు మనుషులు హృదయాలలో వాళ్ళు ఏమనుకుంటున్నారో నా గురించి అన్నది వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ యొక్క ఆలోచనలు ఆయన చెప్పగలిగాడు. మీరు ఎలా అనుకుంటున్నారు కదా అని చెప్పని మనుషుల అంతరంగాలలో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన గ్రహించగలిగాడు. అది దైవత్వాన్ని బట్టి జరిగింది. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా మానవుడికి లోకానికి వచ్చినప్పుడు ఆయనలో దైవత్వం, మానవత్వం రెండు మిళితమై ఉన్నాయి. రెండు లక్షణాలు కూడా ఒకేసారి ఆయనలో మిళితమై ఉండడం అన్నది మనం పూర్తిగా ఆయన అర్థం చేసుకోలేం. అది ఎలా సాధ్యమవుతుందంటే మనకి అర్థం కానటువంటి విషయం. కాబట్టి మానవుడిగా, సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వానిగా ఈ లోకంలో ఆయన జీవించగలిగాడు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారంటే ఆయన ఏర్పరుచుకున్న తన ప్రజలకు సువార్త ద్వారా వారందరిని కూడా ఏం చేయడానికి? రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను విమోచించడానికి ప్రవక్తలు ముందుగా ప్రవచించారు కాబట్టి ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా నెరవేర్పు కొరకు మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరెవరిని ఎన్నుకున్నాడు ఆయన? ఎంతమందిని ఎన్నుకున్నాడు? ఎవరెవరిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే దెసలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. 2 Thessalonians chapter 2 13 and 14 verses చదువుదాం. 2 Thessalonians 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి ఏం చేశాడు? మిమ్మును ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు దేవుడు? ఆది నుండి. ఇప్పుడు 2026 సంవత్సరంలో లివింగ్ గాడ్ మినిస్ట్రీగా కలిసి మనం అందరం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆది నుండే దేవుడు ఏర్పరుచుకున్నాడు. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మీరు ఎలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. అంటే దేవుడు ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి రావడానికి ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయన సువార్త ద్వారా మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ప్రకటించబడింది కాబట్టి మనమందరం దేవుని దగ్గరికి రాగలిగాం. ఈ రోజున సువార్త ఏ రూపంగానైనా సరే మీ దగ్గరికి అందింది. ఎలా వచ్చిందనేది అది పత్రిక ద్వారా కావచ్చు, టీవీ వర్తమానం ద్వారా కావచ్చు, లేకుంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు కావచ్చు, ఒక పాట వినడం ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు, దేవుడు తన సువార్త ద్వారా మిమ్మల్ని ఏం చేశాడని తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడు? దేవుడు ఆదిలోనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి అంటే 4-6 వచనాలు. ఎఫెసియన్ చాప్టర్ 1 4-6 వెర్సెస్లో అక్కడ ఏం రాయబడి ఉంటారంటే, ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే జగత్తు పునాదికి ముందే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలు మీరు గమనించండి. దెసలోనికీయులకు రాసిన పత్రికలో ఆది నుండే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూడా ఎఫెసీ పత్రికలో జగత్తు పునాదికి ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాట మనం చదువుదాం, క్లియర్గా మనకు అర్థం కావాలనంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. Romans 8:29లో Romans 8:29 ఈ పదాలు గుర్తుంచుకోనండి. ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, జగత్తు పునాదికి ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. 8:29లో 8:29లో Romans 8:29లో ఇలా చెప్పాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. అంటే క్రీస్తు సారూప్యంలోనికి రావాలని దేవుడు ఎప్పుడుగా నిర్ణయించాడు? ముందుగానే నిర్ణయించాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని ఏం చేశాడు? పిలిచాడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ద్వారా ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు.
అంటే ఆది కాలంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటుని బట్టి దేవుడు ఏం చేశాడు? సువార్తను ప్రకటింపజేశాడు. సువార్తను ప్రకటింపజేసి తన దగ్గరికి పిలుచుకుని ఆయన రక్తము ద్వారా మళ్ళీ నీతిమంతులుగా చేసి, నీతిమంతులుగా చేసిన మళ్ళను పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, ఆయనను మళ్ళీ ఏం చేయబోతున్నాడు అంటే మహిమపరచబోతున్నాడు. అది ఫ్యూచర్లో జరగబోయేది. అయితే ఇక్కడ ఒక మాట, దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవడంలో, దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవడానికి ఏమైనటువంటి అర్హత మనలో ఉందా అని మనం ఆలోచన చేస్తే, రోమపత్రిక 9వ అధ్యాయం చదువుదాం. చూడండి, 8వ అధ్యాయంలో ఉన్నాం. 9వ అధ్యాయము నేను 10వ వచనం నుండి చదువుతున్నాను. రోమన్స్ 9:10 చదువుతున్నాను. రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని. అదేంటి? దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం ఏంటి? అలా కూడా ఉంటుందా దేవుని దగ్గర? ఒకరిని ప్రేమించడం ఒకరిని ద్వేషించడం ఉంటుందా? ప్రేమిస్తే అందరినీ ప్రేమించాలిగా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిజానికి యాకోబు యాసోబు అనే జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, ఆస్తి కోసం లేకుంటే ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం అన్నను మోసం చేశాడు, ఇవన్నీ చేశాడు. యాసోబు ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? ఒక చిక్కుడుగాయల కూర కోసం అమ్మేసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. మీరు ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాలు రెండు పక్కన పెడితే ఏమైనా మంచి వాళ్ళు? ఇద్దరు మంచి వాళ్ళు కాదు. నిజానికి ద్వేషించాల్సి వస్తే ఇద్దరిని ద్వేషించాలి కదా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒకరిని ప్రేమించాను ఒకరిని ద్వేషించాను అంటున్నాడు. కానీ ఇది ఎలా జరిగిందనంటే నిజానికి ద్వేషించాల్సింది ఇద్దరిని ద్వేషించాల్సి ఉండగా, ఇద్దరిని కూడా దేవుడు దూరం పెట్టాల్సి ఉండగా, ఒకరిని ప్రేమించి ఒకరిని తన దగ్గరికి ఆకర్షించుకుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అది ఆయన చిత్తం. అందుకనే అక్కడే మనం చదువుకున్నాం చూడండి, 15వ వచనంలో, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. అంటే దేవుడు ఎవరిని ఎన్నుకోవాలి అన్నది ఎవరికి సంబంధించిన విషయం? అది దేవునికి సంబంధించింది. ఇప్పుడు మనను దేవుడు ఎన్నుకోవడానికి మనలో ఏ మంచితనం ఉందని ఎన్నుకున్నాడు దేవుడు? ఏమీ మంచితనం లేదు, ఏమాత్రం మంచితనం లేదు. నిజానికి దేవుడు మనుషులందరూ కూడా పాపం చేశారు, పాపంలో బ్రతుకుతున్నారు. మన హృదయం ఎలాంటిదంటే దుష్టత్వం కలిగింది. మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిజానికి నరకానికి వెళ్ళిపోవలసిన వారు. ఆయన దగ్గరికి రావడానికి కానీ ఆయన చేరుకోవడానికి కానీ ఆయన పాద సన్నిధికి రావడానికి కానీ అర్హత ఏమాత్రం లేనే లేదు. కానీ అలా నరకానికి లేక మనము నాశనానికి వెళ్ళిపోవలసిన మనలను దేవుడు ఏం చేశాడంటే నాకు కొంతమంది కావాలి అని దేవుడు ఎన్నుకున్నాడు. అలా కొంతమందిని కావాలి ఎన్నుకున్నటువంటి జాబితాలో మీరు నేను ఉన్నాం. కాబట్టి ఇది ఆయన ఎంపిక చేసుకోవడం అనేది ఎప్పుడు జరిగిందన్నమాట? జగత్తు పునాదికి ముందే జరిగింది. ఆది నుండే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సువార్తను ప్రకటింపచేశాడు కాబట్టి ఏం జరిగిందనంటే అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 13:47లో ఈ మాట ఒక్కసారి అందరికి గమనించుదాం. అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయం 47-48వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించేననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరు విశ్వసించారు? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఆదిలోనే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటులో ఉన్నాం కాబట్టి ఏం చేశాడు? సువార్తను ప్రకటింపజేశాడు. మనం చాలామంది ఉన్నారు ప్రపంచంలో, కానీ సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరు నమ్ముకుంటారన్నమాట? నిత్య దీవానికి ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే నమ్ముకుంటారు. ఈ వాక్య ప్రకారం చాలా జాగ్రత్తగా గమనించండి. సువార్త అందరికీ ప్రకటించబడుతుంది, కానీ ఎవరు నమ్ముకుంటారు? ఆయన ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మళ్ళా చదువుతాం చూడండి, 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం మహిమపరిచిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించిరి. విశ్వాసము ఆ సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరు విశ్వాసం ఉంచుతారంటే ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో వాళ్ళని మాత్రమే విశ్వసిస్తారు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు ఏర్పాట్లో లేరు కాబట్టి
వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోలేదు. అదేంటి దేవుడు అలా ఎన్నుకోకపోవడం ఏంటి? అది మనకు తెలియదు. ఆయనను ప్రశ్నించడానికి మనం సరిపోము. ఆయన సార్వభౌముడు, ఆయన చిత్తం. ఆయన ఎవరిని ఎన్నుకోవాలో అంటే మంచిగా ఉన్నామని మనలో ఏదో ఎన్నుకోలేదు దేవుడు. నిజానికి మనం కూడా ఆ జాబితాలో ఉండవలసిన వాళ్ళమే. కానీ దేవుడు ఎందుకనో మన పట్ల కనికరం చూపాడు. ఎవరిని కరుణింతునో వానినే కరుణింతును, ఎవరి పట్ల నేను కృప చూపించాలనుకుంటున్నాను వానినే నేను కృప చూపిస్తాను. వాళ్ళని దేవుడు, మీరు గమనించండి, సువార్త ప్రకటించబడినప్పుడు వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు దేవుని దగ్గరికి, ఖచ్చితంగా వస్తారు. నువ్వు రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లేవు. అది గమనించాలి. రావట్లేదు అని అంటే మీ కుటుంబాల్లో లేకుంటే మీ యొక్క బంధువుల్లో ఇంతకుముందు దేవుని నమ్మకోకుండా చనిపోయిన వారిని గమనించండి. వాళ్ళ ఏర్పాట్లో ఉన్నారా? లేరు. అరే, వాళ్ళకి సువార్త ప్రకటించబడలేదా? ప్రకటించబడిందే. వాళ్ళ దేవుని గురించి ఎవరో చెప్పలేదా? వాళ్ళకి చెప్పుంటారు. ఇప్పుడు వాళ్ళు దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు మనమందరం న్యాయపీఠం ముందు నిలబడతాం. నిలబడినప్పుడు అడుగుతారు, ప్రభువా నీవు నాకు సువార్త ప్రకటించుంటే కనుక నేను నమ్మేసుకున్నాను అని చెప్పని వాళ్ళు అడుగుతారు ప్రభువుని. కానీ దేవుడు పక్షపాతి కాడు. అందరికీ సువార్తను ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. అందరికీ సువార్త. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ రాజ్య సువార్త సాక్షార్థమై సకజనులకు ప్రపంచమంతటా ఏం చేయబడాలి? ప్రకటించబడాలి. ఏర్పాట్లో ఉన్నవారు ఏం చేస్తారు? నమ్ముకుంటారు. ఈ సత్యం మనకు అర్థమైతే గనక నిన్ను నన్ను ఎన్నుకున్నందుకు దేవుని ఎంతగా స్తుతించాలో తెలుసా? నరకానికి వెళ్ళిపోవలసిన మనం, నరకానికి నాశనానికి వెళ్ళిపోవలసిన మనం జస్ట్ దేవుడు జంప్ చేయించాడండి. మళ్ళీ ఆయన రాజ్యానికి తీసుకొచ్చేసాడు. యుగయుగాలు తరతరాలు దేవునిలో ఉండేటువంటి రాజ్యం. ఈ రోజున ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నామంటే ఇది అనాది కాలంలో, ఆది కాలంలోనే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త ద్వారా పిలిచాడు దగ్గరికి. ఈనాడు ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు లేరా? జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా? మనకంటే తెలివితేటలు కలిగిన వాళ్ళు, రాజ్యాలను పరిపాలించగలిగినటువంటి వారు, అధికారం కలిగిన వారు, మాట్లాడితే వాళ్ళు జ్ఞానమును ప్రకటించగలిగినటువంటి గొప్ప తెలివితేటలు కలిగిన వారు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళను దేవుడు ఎన్నుకోలా, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఇది మన మంచితనాన్ని బట్టి కలిగింది కదా, మన మీద గొప్ప వాళ్ళమని కాదు. కేవలం దేవుని కృప మాత్రమే నిన్ను నన్ను ఎంపిక చేసుకుంది. కాబట్టి దేవుడు తన సువార్తను ప్రకటింపచేసి ఆయన పిలిచాడు మనల్ని. అందుకనే రాగలిగాం. ఆయన ఆకర్షించాడు మన దగ్గరికి. ఆయన తన సువార్త ద్వారా మనను ఏర్పాటులో ఉన్నాం కాబట్టి దేవుడు రక్షించాడు. అంతేకాదు, ఎలా రక్షించాడని అంటే ఆయన కృప ద్వారా అని చెప్తున్నాడు. కృప అని అంటే యోగ్యత లేని వారికి అనుగ్రహించబడేటువంటి దానంగా ఇచ్చాడు తన కృపను మనకి. అర్హత లేని మనకు అంత కృపను దేవుడు మనకిచ్చి రక్షించుకుని సువార్తను మనకు ప్రకటింపచేసి రక్షింపజేశాడు. కృప ద్వారా రక్షించాడు. కృప ద్వారా మనను ఎంపిక చేసుకున్నాడు. కృప ద్వారా దేవుడు మనను ప్రత్యేకించుకున్నాడు, తన దగ్గరికి పిలిచాడు. కాబట్టి ఏర్పాటులో ఉన్నవారు దేవుని దగ్గరికి వస్తారు అని చెప్పి మనం చదువుకున్నాం. అయితే మరి మన పని ఏంటి? మన బాధ్యత ఏంటి? దేవుడు సార్వభౌముడే. దేవుడు ఆయన ఎవరిని ఎన్నుకోవాలో ఎన్నుకుంటాడు, ఆయన ఎవరిని ప్రత్యేకించుకోవాలో వాళ్ళని ప్రత్యేకించుకుంటాడు, ఎవరిని తన దగ్గరికి పిలుచుకోవాలో ఆయన పిలుచుకుంటాడు. కాబట్టి మన బాధ్యత ఏంటి? మనకేం పని లేదని చెప్పని మనం ఇంకా ఆయనే అన్నీ చేసుకుంటాడు, ఆయన అన్నీ నిర్ణయించుకుంటాడు, ఆయనే అన్నీ పిలుచుకుంటాడని చెప్పని మనం ఉండడం కాదు. ప్రభు ఏం చెప్పాడు? మన బాధ్యత ఏంటి? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎవరి ఏర్పాటులో ఉన్నది దేవునికి మాత్రమే తెలుసు సుమా, నీకు నాకు తెలియదు, ఎవరికి తెలియదు, మనుషులు ఎవరికి తెలియదు, ఎవరు ఏర్పాటులో ఉన్నారో ఎవరికి తెలియదు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే అందరికీ సువార్త ప్రకటిస్తాం. కానీ ఎవరు దేవుని నమ్ముకుంటారు? ఏర్పాటులో ఉన్న వాళ్ళు నమ్ముకుంటారు. ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో వాళ్ళు నమ్ముకుంటారు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడం మన బాధ్యత, ప్రకటించడం బోధించడం మన బాధ్యత. దేవుని ఏర్పాటులో ఉన్నవారు తప్పకుండా దేవుని దగ్గరికి రాగలుగుతారు. ఆయన ఆకర్షించుకుంటాడు. ఎలాగ ఆకర్షిస్తాడంటే కృప ద్వారా, సువార్త ద్వారా వారిని పిలుచుకుని దేవుడు రక్షించుకుని తన రక్షణను వారికి ఇస్తాడు. రక్షింపబడటం అని అంటే మీరు గమనించండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే రక్షణ అనేది ఎంత కీలకమైందో తెలుసా? మనం పరలోకానికి, నిత్య దేవానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప అర్హత, గొప్ప యోగ్యత దేవుడు మనకి ఇవ్వడం రక్షణ అనేది. కాబట్టి రక్షింపబడ్డాను అని అంటే కనుక ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే నరకానికి వెళ్ళిపోవలసిన మనం, మరణానికి పాత్రులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే నిత్య దేవానికి, నిత్య రాజ్యానికి, ఆయనతో పాటు ఉండేటువంటి దేవుని యొక్క రాజ్యానికి మనల్ని దేవుడు ఏం చేశాడు? యోగ్యులుగా చేశాడు, అర్హతను మనకి ఇచ్చాడు.
అంతేకాదు పౌలు గారు ఇక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు. మనం మరొకసారి రోమిలికి రాసిన పత్రిక వెళ్దాం. మొదటి అధ్యాయంలో మరొక మాట. అక్కడ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇక నుండి చదువుదాం. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. అంటే ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడన్నమాట? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? విశ్వాసమునకు విధేయులగునట్లు. విశ్వాసమునకు విధేయులగునట్లు అని అంటే విశ్వాసం ఎలా వస్తుంది మనకి? వినటం వలన వస్తుంది. ఏమి వినడం వలన? దేవుని వాక్యం వినడం వలన, సువార్తను వినడం వలన మనకి విశ్వాసం వస్తుంది. సువార్త ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసమునకు మనం ఏం చేయాలి? విధేయత మన జీవితాల్లో కలగాలి. ఒక మాటలో చెప్పాలంటే సువార్త విశ్వాసానికి మార్గం, విశ్వాసం విధేయతను కలిగిస్తుంది. ఏదైతే సువార్తను మనం విన్నామో మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆ విశ్వాసానికి మనం ఏం చేయాలి? మనం విధేయత చూపించాలి. విశ్వాసం విధేయతను మనకి కలిగిస్తుంది. జాన్ పైపర్ అనేటువంటి ఒక దైవభక్తులు ఇలా అన్నాడు, సువార్త కేవలం మన పాపానికి దేవుని దగ్గర ప్రాయశ్చిత్తడం పొందడం మాత్రమే కాక సువార్త నిత్యత్వములోనే మూలాలు ఉన్నాయి అని అంటాడు. చూడండి, సువార్త ప్రకటించబడింది. మనము సువార్తను నమ్మామంటే దాని అర్థం ఏంటన్నమాట? సువార్తను నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా దేనికి వారసత్వాన్ని సంపాదించుకున్న మనం భూమి మీద ఉండగానే పరలోకానికి, నిత్యరాజ్యానికి, నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకున్నాం. అంటే సువార్త అనేది నిత్య జీవానికి సంబంధించింది కదా. సువార్త అనేది దేవుని రాజ్యముతో అది పెనవేసుకుని ఉన్నది. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే, మీరు సువార్తను నమ్మారు కాబట్టి, మీలో విశ్వాసం వచ్చింది కాబట్టి, ఆ విశ్వాసము ద్వారా దేవునికి మీరు విధేయత చూపించినప్పుడు ఆ విధేయత ద్వారా దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్తాడు. సువార్త క్రొత్త నిబంధనలో వెల్లడి కాకమునిపే పాత నిబంధన గ్రంథంలో మర్మంగా ఉంది అని చెప్తూ, అంతేకాదు సృష్టి చెడిపోయి పాపం లోకంలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు అప్పటికప్పుడు కనుగొన్న విషయం కాదు ఇది సువార్త. ఎప్పుడు కనుగొన్నాడు? అనాది కాలంలోనే సువార్తను దేవుడు ప్రకటింపజేశాడు. ఒక మాటను చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 2 తిమోతి చాప్టర్ 1:9 దేవుని వాక్యం ఇలా చెప్పబడింది. 2 తిమోతి 1:9, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియో, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఏం చేశాడు? వెలుగులోనికి తీసుకొచ్చాడు. జీవమును అక్షయతను ఎలా తీసుకొచ్చాడు? సువార్త ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే సువార్త ప్రకటించబడింది కాబట్టి మనకి జీవం వచ్చింది. సువార్త ప్రకటించబడింది కాబట్టి మనము అక్షయతను సంపాదించుకునే రాజ్యానికి మనం వారసులమయ్యాం. కాబట్టి సువార్త అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంత ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనదంటే, మనకు సువార్త ప్రకటించబడడం ద్వారా మనము చనిపోయిన స్థితిలో ఉన్నాం. మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. సువార్త ప్రకటించబడినప్పుడు మనకేమొచ్చింది? జీవం వచ్చింది. మనం బ్రతికాం కదా. సువార్త వచ్చి మనం ఏం చేసింది? బ్రతికించింది. బ్రతికించడం మాత్రమే కాదు, మనం బ్రతికిన తర్వాత మనలో విశ్వాసాన్ని పుట్టించింది. ఆ విశ్వాసానికి మనము విధేయత చూపించాలి అన్నది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ఇప్పుడు మనలో విశ్వాసం ఉంది అని మనము ఎలా రుజువు చేసుకుంటాం? మీరు గమనించండి. ఇప్పుడు మనలో విశ్వాసం ఉంది అని చెప్పని ఎలా మనం బయటికి వ్యక్తం చేస్తాం చెప్పండి? నాలో విశ్వాసం ఉంది అని చెప్పుకుంటేనే సరిపోతుందా? ఎలా తెలుస్తుంది? నాలో విశ్వాసం ఉంది అని వ్యక్తం చేసేది ఎట్లాగా? మనుషులకి తెలియాలి కదా. ఈ వ్యక్తి అండి చాలా విశ్వాసం గలవాడండి, చాలా భక్తి గలవాడండి ఎలా చెప్తామండి? ఒక మనిషిని చూడగానే వేసుకున్న డ్రెస్ని బట్టి చెప్పేస్తామా? వాళ్ళు చేసే పనులను బట్టి కదా. అంతే కదా. విశ్వాసం ఉంది అని అంటే దాని వెనకాల ఏముంటాయి? క్రియలు ఉంటాయి, పనులు ఉంటాయి. వాళ్ళు చేసే పనులను బట్టే కదా వాళ్ళ విశ్వాసం ఎంతో గొప్పది అనేది తెలుస్తుంది. అందుకని యాకోబు పత్రిక వెళ్దాం ఒక్కసారి. యాకోబు పత్రిక జేమ్స్ చాప్టర్ 2:14 నుండి చదువుదాం. 14 నుండి 26 వచనం వరకు కూడా ఒకసారి చదువుతాను.
జాగ్రత్తగా గమనించండి. విశ్వాసములో కనబడాల్సినటువంటి మరొక ప్రక్రియ గురించి ఇక్కడ బైబిల్ మాట్లాడింది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అలాగే మనము 25వ వచనాన్ని చదువుతున్నాం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది అని మనం మాట్లాడుకుంటే ఆ విశ్వాసములో మనకు దేవునికి మనం విధేయత చూపిస్తున్నాము, దేవునిలో మనకు విశ్వాసం ఉందని దేనిని బట్టి తెలుస్తుందంటే మనం చేసే పనులను బట్టి. కాబట్టి క్రియలు లేనటువంటి విశ్వాసము అదేమైంది? మృతమైంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఏమని? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ మూలంగా సమస్త జనులను ఆశీర్వాదకరంగా చేస్తానని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వచ్చాడు. చాలా కాలం దేవునితో నడిచిన తర్వాత దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు? ఆయన విశ్వాసులకు తండ్రి, పితరులకు తండ్రి అయిపోయాడా? ఒక్కసారి పిలిచిన వెంటనే, లోబడిన వెంటనే అయిపోయిందా? విశ్వాసం ఉంది అని ఎలా రుజువయ్యిందని అంటే, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నప్పుడు అతడేం చేశాడు? ఏమీ ఆలోచించకుండా తీసుకువచ్చి మోరియా పర్వతం మీద బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఎలాంటి విశ్వాసం అంటే, దేవుడు అడిగాడు, ఇచ్చిన దేవుడే. 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు కాబట్టి దేవునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నా విశ్వాసం క్రియల్లో చూపించాలని చెప్పని దేవుడు అడిగినటువంటి మాటకు విశ్వాసం ఏం చేసిందనమాట? విధేయత చూపించింది. విధేయత చూపించాడు కాబట్టి ఇదే విశ్వాసం. మనకి విధేయత చూపించడం అంటే ఇదే. అంటే మన విశ్వాసము క్రియలతో కూడింది కాబట్టి మనం క్రియలు చేస్తే విశ్వాసానికి ఏం చేస్తున్నాం? మనం విధేయత చూపిస్తాను. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు విశ్వాసునికి తండ్రి ఎలాగయ్యాడంటే, తన కుమారుడు ఇస్సాకును తీసుకుని వచ్చి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన విశ్వాసము క్రియల్లో రుజువైంది. అందుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము చేయబడ్డాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు గారు ఏమంటున్నాడంటే, మీకు విశ్వాసం ఉందని అనుకుంటున్నారు, అయితే మీ విశ్వాసము ఎంత గొప్పదో, ఎంత బలమైందో, ఎంత మీరు విశ్వాసానికి విధేయత చూపిస్తున్నారు అన్నది ఎలా వ్యక్తం చేయబడుతుంది, బయలుపరచబడుతున్నారంటే మీరు చేసే పనులను బట్టి. అందుకనే మత్తయి సువార్త మనము 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరుచున్నట్లుగా మీ వెలుగు వారి ఎదుట ఏం చేయమన్నాడు? ప్రకాశింపనీయమన్నాడు. అంటే సత్క్రియలు, మంచి పనులు అనేటువంటి వాటిని మనం చేయడం ద్వారా మన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉన్నాం? వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత ఎక్కువగా మంచి పనులు చేస్తామో అంత ఎక్కువగా మనకేమున్నదన్నమాట? దేవుని మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి అంత మనం విధేయత చూపిస్తున్నామని అర్థమవుతుంది. ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. సహోదరుడైనా ఒకవేళ సహోదరి అయినా చలి కాసుకోవడానికి లేకుంటే ఆనాటికి భోజనం లేక దిగంబరులు అయి ఉంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారు. వెళ్తే చలి కాసుకో, దుప్పటి ఉంటే కప్పుకో, జాగ్రత్త సుమ, చూసుకో, మరి అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నీ చక్కగా మరి ఏర్పాటు చేసుకోవాలి అని మనం అక్కడ చెప్పేసి, మాటలు చెప్పేసి వచ్చేయడం కాదు. చేయాల్సింది ఏంటి? అక్కడ ఆకలితో పడి ఉన్నాడు, అతడు దిగంబరిగా ఉన్నాడు, వస్త్రం లేదు, కప్పుకోవడానికి దుప్పలు లేదు, చలితో వణుకుపోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటి? నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకున్నంత మాత్రాన ఆ విశ్వాసము బలమైనదిగా గొప్పగా ఎంచబడుతుందా? లేదు సుమ.
వెళ్ళినటువంటి ప్రదేశానికి, వెళ్ళినటువంటి సహోదరుడికి, దర్శించినటువంటి వ్యక్తికి అక్కడ అవసరత ఏది ఉందో గుర్తించి ఆ అవసరత తీర్చి రావడమే విశ్వాసానికి విధేయత చూపించడం. విశ్వాసానికి విధేయత చూపించడం అంటే అది మన గుప్పిలి విప్పి మన ఆ చేతనైన సహాయం అవసరతలో ఉన్న వారికి చేయడమే విశ్వాసానికి విధేయత చూపించడం. తద్వారా మాత్రమే నీ విశ్వాసము సరైనదని వ్యక్తం చేయబడుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మంచి పనులు చేయడం. అంతేకాదు ఇక్కడ రాహాబు వేశ్యను గురించి కూడా మాట్లాడాడు. ఆమె జీవితం కానీ మాట్లాడుకోవడానికి ఏమాత్రం సరైనది కాదు, మంచిది కాదు ఆమె జీవితం. కానీ మీరు గమనించండి, యేసుక్రీస్తు వంశావళిలోకి ఆమె వచ్చి కూర్చుందంటే ఆమె చేసిన పనులు చూడండి. వేగిలి వాళ్ళు వచ్చారు, ఏం చేసింది? వాళ్ళని తీసుకుని వెళ్ళి మిద్ది మీద దాచిపెట్టేసింది. ఈ విషయం రాజుకు తెలిస్తే రాహాబుని చంపేస్తాడు రాజు, తన కుటుంబాన్ని మొత్తం చంపేస్తాడు. కానీ ఏం చేసింది? తెగించింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. కాబట్టి దేవుని బిడ్డలను దాచిపెట్టింది. ఆమెకు అంత అవగాహన లేదు, వాక్య అవగాహన ఆమెకి లేదు, కానీ విశ్వాసము ద్వారా క్రియలు చేసింది. ఎక్కడ కూర్చొని తమ జీవితం ఏమో చూస్తే లోకానుసారంగా ఆలోచిస్తే ఏమాత్రం కూడా ఎన్నదగినది కాదు, మంచిది కాదు. కానీ ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి రాగలిగిందనంటే ఆమె చేసినటువంటి విశ్వాసముతో కూడిన పనులు చేసింది కాబట్టి, విశ్వాసమునకు విధేయత చూపించింది కాబట్టి ఆమె గొప్పగా ఎంచబడింది. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. విశ్వాసము నాకుంది అని మనం అనుకుంటే ఆ విశ్వాసముతో పాటుగా ఏముండాలని వాక్యం చెప్తుంది? క్రియలు ఉండాలి, పనులు ఉండాలి. మన చెయ్యి చాపాలండి, ఇవ్వాలి. సోదరులు ఎవరైనా అవసరతలో ఉంటే, దిక్కులేని వాళ్ళు ఉంటే, అవసరతలో ఉన్నవారంటే, ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి చేతనైన సహాయం, ఉపకారం చేయడం, ఉపకారం ధర్మమును చేయటం మర్చిపోకండి. ఇది దేవునికి ఇష్టమైన యాగాలు. విశ్వాసమునకు విధేయత గల జీవితాలు దేవునికి మహిమను తీసుకొస్తాయి అంటాడు ఒక ఆయన. కాబట్టి విశ్వాసము, విధేయత రెండు కూడా విడదీయలేనంత సంబంధం కలిగినవి. ఒక కాయిన్కి ఒక పక్క విశ్వాసం ఉంటే మరొక వైపు ఖచ్చితంగా విధేయత ఉంటుంది. ఒక పక్కనే ముద్ర ఉందనుకోండి, ఒకవైపు ఎంటీగా ఉంటే అది పనికిరాదు. కాయిన్ విలువ చెల్లదు కదా, దానికి పనికిరాదు. అలాగే ఒక పక్క విశ్వాసం మాత్రమే ఉండి మరొక వైపు క్రియలు, విధేయత లేకపోతే ఆ విశ్వాసం సరైనది కాదు. వాక్యం ఏం చెప్తుందంటే, నీకు విశ్వాసం ఉన్నంత మాత్రాన నీ క్రియలు లేకపోతే ఆ విశ్వాసము చచ్చిందంటుంది బైబిల్. నీ విశ్వాసం బ్రతికి లేదు, అది మృతమైంది. అచ్చ తెలుగులో మాట్లాడుకొని చచ్చింది అంతే. మనకు విశ్వాసం ఉందని అనుకుంటున్నాం కానీ అది లేదు. కాబట్టి విశ్వాసము రుజువయ్యేది దేనిని బట్టి అంటే, విశ్వాసానికి విధేయత ఎంతైతే చూపిస్తామో ఆ క్రియలు ఎంతగా మనలో ఉంటాయో అన్నదాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. విశ్వాసము ద్వారా విధేయత చూపించినటువంటి వారు అబ్రహాము, రాహాబు, ఇంకా చాలామంది బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతున్నారు. రెండవ కారణం చెప్తున్నాడు ఇక్కడ, మొదటి అధ్యాయం 2వ వచనంలో. మొట్టమొదటిగా ఏంటన్నమాట, సువార్త ద్వారా ప్రభు ఏం చేశాడు? మనలను తన దగ్గరికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మనం అనాది కాలంలోనే ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే ఎవరు నమ్ముకుంటారు? ఆయన ఏర్పాట్లో ఎవరున్నారో వాళ్ళు నమ్ముకుంటారు, ఆయన దగ్గరికి రాగలుగుతారు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏం చేయమంటున్నాడు దేవుడు? విశ్వాసం ఉంచమంటున్నాడు. విశ్వాసంతో పాటుగా విధేయత కూడా ఉండాలి. సువార్త ద్వారా పిలిచిన వారిని దేవుడు చేయమన్నటువంటి మొట్టమొదటి పని ఏంటంటే విశ్వాసంతో విధేయత మనలో కనబడాలి. రెండవ పని చెప్తున్నాడు అక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం పై వచనంలో నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడివాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకి అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ. మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసానికి విధేయత చూపించాలి. రెండవది పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? మనలను పిలుచుకున్నాడు. మొట్టమొదటిది విశ్వాసానికి విధేయత చూపించాలి. రెండవది మనం పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనలను పిలిచాడు. విశ్వాసం ఉందని చెప్పుకుంటూనే మనలో క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతమైనదని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. రెండవది ఏంటంటే పరిశుద్ధంగా మనం బ్రతకడానికి. నేను మాట్లాడుతున్నాను, పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమేనా? పరిశుద్ధంగా బ్రతకడం ఈ రోజుల్లో, ఈ నేటి సమాజంలో అవుతుందా? ఎక్కడండి? మన చుట్టూ అంత అన్యాయం, మన కళ్ళ ముందే భయంకరమైన పాపం,
అపవిత్రత ఎటు చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవ్వదండి పరిశుద్ధంగా బ్రతకడం అని చాలామంది చెప్తారు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధంగా బ్రతికాడా? పరిశుద్ధంగా బ్రతికాడా? బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభు, మీరు అనవచ్చు ఆయన దేవుడు కదండి పరిశుద్ధంగా బ్రతికాడేమో అని. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆయన సంపూర్ణంగా మానవుడు. దేవుడు అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడదాం. ఒక మానవుడిగా ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీస్ చాప్టర్ 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను మన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని. ఈ మాట గమనించండి. మన బలహీనతలు అంటే మనకు ఎలాంటి టెంప్టేషన్స్ అయితే ఉన్నాయో అలాంటివి కూడా ఎవరికి వచ్చినాయి? యేసుక్రీస్తుకు వచ్చినవి. సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా మనలాగే శోధించబడ్డాడు ఆయన. మనం ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు గుండా అయితే వెళ్తున్నామో, ఎలాంటి పరిస్థితులు గుండా అయితే మనం ముందుకు వెళ్తున్నామో అలాంటి పరిస్థితులు గుండా, శోధనల గుండానే ప్రభు కూడా వెళ్ళాడు. కానీ ఆయన ఎలా జీవించాడు? పాపం లేనివాడిగా, పవిత్రుడిగా జీవించగలిగాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం అన్నది సాధ్యమవుతుంది అన్నది వాక్యం చెప్పే సత్యం, మనం ప్రయత్నం చేస్తే. నేను ఒక మాట చెప్తాను. ఎలాగంటే అనాది కాలంలోనే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. అనాది కాలంలోనే ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో సువార్త ప్రకటించినప్పుడు ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రాగలుగుతారు. ఎవరైతే దేవుని దగ్గరికి రాగలిగారో వాళ్ళలో విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఏర్పాటులో ఉన్న వాళ్ళు విశ్వాసానికి ఏం చేస్తారు? విధేయత చూపించి మంచి పనులు చేస్తారు. ఇప్పుడు సువార్త ద్వారా పిలిచినప్పుడు ఆయన దగ్గరికి రాగలిగిన వారు పరిశుద్ధంగా జీవించడానికి కూడా తగిన ఏర్పాట్లు ఆయనే చేస్తాడు కదా. ఇప్పుడు విశ్వాసంతో పాటుగా క్రియలు చేసినప్పుడు క్రియలతో పాటుగా పరిశుద్ధంగా జీవించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. జాన్ మెకార్థర్ అని ఒక ఆయన ఏమంటాడంటే, దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞతో పాటుగా దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా దేవుడు ఇస్తాడంట. ఈ మాట మళ్ళా చెప్తున్నాను నేను. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు సంబంధించినటువంటి జీవితాన్ని మనం జీవించడానికి కావలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేసి అప్పుడు దేవుడు రక్షిస్తాడంట. కాబట్టి మీరు గమనించండి. ఇప్పుడు పరిశుద్ధంగా జీవించమని చెప్పిన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మన నెత్తి మీద పెట్టి నీవు పరిశుద్ధంగా బ్రతుకు లేకపోతే కనుక నిన్ను నరకానికి పంపించేస్తానని ఖచ్చితంగా నెత్తి మీద భారం పెట్టేసి దేవుడు విడిచిపెట్టాడు. ఏం చేస్తాడనంటే పరిశుద్ధంగా బ్రతకమని ఆజ్ఞ మనకి ఇచ్చి ఆ పరిశుద్ధంగా బ్రతకడానికి అవసరమైన రిసోర్సెస్ అన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడట. గమనించండి. కాబట్టి దేవుడు పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, యథార్థంగా ఆయన కొరకు బ్రతకడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. దానికోసం ఏం చేశాడు తెలుసా? దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాల్లో పెట్టాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లో పెట్టి దేవుని వాక్యాన్ని మన చేతికి ఇచ్చినప్పుడు దేవుని వాక్యముతో పరిశుద్ధాత్మ దేవునితో అనుదినము కూడా మనం అనుసంధానమై ఉంటే పరిశుద్ధంగా జీవించడం సాధ్యమవుతుంది. ఒకవేళ మన బలహీనతను బట్టి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ గనక రక్షింపబడినటువంటి వ్యక్తి పడిపోతాడేమో, కానీ ఒకవేళ తన విశ్వాస జీవితంలో తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తాడేమో, కానీ అదే పొరపాటులో అదే పాపములో కొనసాగుతూ ఉండలేడు. ఎప్పుడు కూడా అదే పాపంలో బ్రతుకుతూ ఉండలేడు. అదే పాపంలో ఎంజాయ్ చేస్తూ ఉండలేడు. పదే పదే పాపం చేస్తూ పదే పదే పాపంలోనే జీవిస్తూ ఇంకా అదే పాపంలోనే కంటిన్యూ చేస్తూ ఉండలేడు. ఎవరు? నిజంగా రక్షింపబడి అనాది కాలంలోనే ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఉన్నారు చూసారా? ఆ పిలుపులకు లోబడినటువంటి వ్యక్తి పాపంలో కొనసాగుతూ ఉండలేడు. ఒకవేళ గనక ఏ విశ్వాసైనా సంఘానికి వస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రతిదినము బైబిల్ చదువుతూ కూడా పాపం చేస్తూనే అలాగ పాపంలోనే ఉంటున్నాడు, పాపంలోంచి ఎంతకాలమైనా సరే బయటికి రావట్లేదనంటే ఒక మాట ఏంటంటే అతడు రక్షింపబడలేదు, అతడు ఏర్పాట్లో లేడు. అది మాత్రం ఖచ్చితం. ఇది గుర్తుపెట్టుకోనండి. ఒక వ్యక్తి నిజంగా రక్షింపబడి ఆయన ఏర్పాట్లో ఉన్న వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకగలుగుతాడు. దేవుడు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు, దానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ దేవుడు అనుకూలపరుస్తాడు, అతడు పరిశుద్ధంగా బ్రతకగలుగుతాడు.
అగస్టిన్ గురించి మనం మొదటి వర్తమానంలో మనం నేర్చుకున్నాం. పెళ్లి కాకుండానే ఒక తండ్రి అయిపోయాడు బిడ్డకు. కానీ అంత భయంకరమైన వ్యభిచార జీవితం జీవించినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు తర్వాత, లోకం చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి అగస్టిన్ అని చెప్పి చరిత్ర చెప్తుంది. ఎలా బ్రతకగలిగాడు? ఎలా సాధ్యమైంది? ఆ పరలోకం నుంచి దిగొచ్చాడు కదా ఆయన? కాదే, మనలాంటి మనిషే. ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సువార్తని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, విశ్వాసానికి విధేయత చూపించాడు, పరిశుద్ధంగా బ్రతకగలిగాడు. అది సాధ్యమవుతుంది. మనలో పాపం లోపలికి వెళ్ళిపోవడానికి, మన శరీరంలో లోపలికి వెళ్ళిపోవడానికి ఒక సాధనం ఏంటి? మన శరీరము పాపంలో పడిపోవడానికి కారణం ఏది? మన శరీరంలో ఉన్నది మన కన్ను, మనం చూసేది. మన కంటి ద్వారా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది మనకి లోపలికి అపవిత్రత. కాబట్టి మన కంటిని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకో. రెండవది మన మనసు. అందుకని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాల్లో ఏం చెప్తాడనంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కనుక నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, కాచుకొనుము అని అంటాడు. దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకో అని అంటాడు. అందుకే నేను చెప్పాను, దేవుడు మనకిచ్చిన రిసోర్సెస్ ఏంటంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదువుతూ, దేవుని సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తూ, దేవుని ఆత్మకు మనలను మనం అప్పగించుకుంటే పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం అవుతుంది. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కష్టం అండి బ్రదర్, కష్టం అండి, చేయలేమండి, అవ్వదండి, అలా సాకులు చెప్తానంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏర్పాట్లో లేవన్నమాట. నీ రక్షణ సరైనది కాదు. రక్షణ సరైనది కాదు. రక్షణ సరైనది కాకపోతే మనం త్రోసివేయబడతాం. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. చాలాసార్లు చెప్పాను నేను, మరొకసారి జస్ట్ జ్ఞాపకం చేస్తాను సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఒక గట్టు మీద గొర్రెపిల్ల నడుచుకుంటూ వెళ్తుంది. భయంకరమైన మురికి గుంట. ఆ మురికి గుంట భయంకరమైన స్మెల్ వస్తుంది. అది మనం అసలు ఆ గట్టు అంటే వెళ్ళలేం కూడా. గొర్రెపిల్ల వెళ్తూ కాలు జారి అందులో పడిపోయింది. అందులో ఉంటుందా గొర్రెపిల్ల? ఎంత తొందరగా బయటికి అందులోంచి రాగలదు అంత తొందరగా వచ్చేస్తుంది. అదే ఆ గట్టి మీద పందిపిల్ల నడుచుకుంటూ వెళ్ళింది, కాలు జారి అందులో పడిపోయింది. బాలేదబ్బా, ఇది చిరాగ్గా ఉందని బయటకు వచ్చేద్ది. అది ఎంజాయ్ చేస్తుంది అందులో. నిజంగా రక్షింపబడిన వ్యక్తికి, నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తికి అదే తేడా. ఒకవేళ నిజంగా రక్షింపబడితే, నిజంగా దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తివైనట్లయితే, ఒకవేళ తెలిసి తెలియక పొరపాట్లో పడతావేమో, కానీ ఆ పాపంలో కొనసాగడం కానీ, ఆ పాపంలో ఎంజాయ్ చేయడం కానీ, ఆ పాపంలో కంటిన్యూ అవ్వడం కానీ ఎంతకాలమైనా సరే బయటికి రాకుండా నువ్వు ఉండలేవు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కుదురు ఉండనియ్యాడు. నేను పట్టుకుంటాడు, గద్దిస్తాడు. ఒక్కసారి పాపం చేయడానికి వెళ్తున్నప్పుడే నేను గద్దిస్తాడు, వద్దు వద్దు వెళ్ళొద్దు అని చెప్పని దేవుడు హెచ్చరిక చేస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అది రక్షింపబడినటువంటి వ్యక్తిలో జరిగే కార్యం. అదే కదా దేవుడు మనకి ఇచ్చిన రిసోర్స్ అండి పరిశుద్ధంగా బ్రతకడానికి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తులైతే పనిచేస్తాడో వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు. అది సాధ్యం అవుతుంది మనం ప్రయత్నం చేస్తే. చూడకూడని వాటిని చూడకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మనకు దేవుడు ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని ఇచ్చిన కానీ పిరికి తనపు ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం అని అంటే మన సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి, స్వాధీనం చేసుకోగలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మదేవుడు మనలో ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తిలో. ఆయన ఏం చేస్తాడంటే మీకు చెప్తా ఉంటాడు, ఇది మంచిది కాదు, ఇది చూడకూడదు, ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఈ స్థలం మంచిది కాదు, వెళ్ళు అని చెప్పని నీలో గద్దింపిస్తాడు. ప్రతిరోజు నీలో హింటిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే, మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి పౌలు గారు ఏమంటాడు, ఎఫెసీ పత్రికలు అంటాడు, మీరు దుఃఖపరచవద్దని అంటాడు 4వ అధ్యాయంలో. దశలోనికి రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే, ఆత్మను ఆర్పవద్దని అంటాడు. దుఃఖపరచొద్దని అంటే మీరు గమనించండి, నిజమైన విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కదా, ఆయన ఏం చేస్తాడనంటే, నువ్వు పాపం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు, లేకుంటే చూడకూడదని చూస్తూ ఉన్నప్పుడు, చేయకూడని పనులు చేస్తూ ఉన్నప్పుడు, ప్రేరేపించబడి అటు వెళ్తున్నప్పుడు ఆత్మదేవుడు నీకు చెప్తా ఉంటాడు ఇది మంచిది కాదని. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, ఆత్మను దుఃఖపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్తున్నా కానీ నోరు మూసుకో అని చెప్పని మనం పనిచేస్తూ ఉంటాం. కానీ లోపల ఉండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? బాధపడుతుంటాడు.
దుఃఖపడుతూ ఉంటాడు. మరలా ఇంకా అదే పాపం తిరిగి తిరిగి పదే పదే చేస్తున్నాం అనుకోండి, ఇంతకుముందు నేను హెచ్చరించాడు, మాట్లాడాడు, అది మంచిది కాదు, ఇది చెడ్డది, అటు వెళ్ళొద్దని. కానీ ఇంకా నువ్వు అదే పాపాన్ని పదే పదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, మరలా తిరిగి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఆత్మను ఆర్పేశాం అని ఇంక మాట్లాడు. నువ్వు వెళ్ళిపో, చేసుకుంటూ వెళ్ళిపో అని వదిలేస్తాడు ఇక. కాబట్టి అలా పరిశుద్ధాత్మ దేవుడు కనుక వ్యక్తి జీవితంలో పనిచేయడం మానేశాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? భ్రష్టత్వానికి వెళ్ళిపోతాడు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే ఎంత బలమైన వాక్యం ప్రకటించినా, ఎంత అభిషక్తులైనటువంటి వాళ్ళు వచ్చి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసినా పనవదు. మరలా దేవుడు కనికరించి నువ్వు మారు మనసు పొంది నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పని నీ అంతటా నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వస్తే తప్ప మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం మొదలుపెట్టడం. ఇది జరిగేటువంటి పని విశ్వాస జీవితంలో. గమనించాలి సుమా, పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు దుఃఖపరచవద్దు. గమనించండి, ఒకవేళ దుఃఖపరిచావు, బాధ పెట్టావు, చేస్తే గనక చేసినటువంటి పాపానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా భూమి మీద అనుభవించి తీరాల్సిందే. అది మాత్రం ఖచ్చితం. చేసిన పాపానికి తగినటువంటి ప్రతిఫలాన్ని, దానికి తగినటువంటి శిక్షను భూమి మీద అనుభవించాలి. అది విశ్వాసులో జరిగేటువంటి విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పవద్దు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి మనల్ని పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధంగా బ్రతకాలని అంటే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 2 Thessalonians 2:13లో, 2 Thessalonians chapter 2 verse 13లో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకునెను. ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. అంతేకాదు అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, యాక్ట్స్ చాప్టర్ 1:8లో, యాక్ట్స్ చాప్టర్ 1 verse 8లో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తిని పొందుతారు. శక్తిని పొందుకుంటారు. ఎలాంటి శక్తిని? లోకములో ఉన్న ప్రతి పాపమును జయించడానికి దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. ఎఫెసియన్స్ 5:18లో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి అనే మాటను అక్కడ రాశాడు. అంటే ఆత్మపూర్ణులై ఉంటే గనక ఏమవుతుంది? దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతాం. ఏ వ్యక్తి కూడా తనంతట తానుగా పవిత్రంగా జీవించలేడు. తన స్వభావమే పాపపు స్వభావం. అందుకని దేవుని సహాయం ఖచ్చితంగా ప్రతిరోజు మనకు అవసరం. దేవుని శక్తి మీద ఆధారపడితే సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంటే అసాధారణమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. అంతేకాదు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచాడు. అంతేకాదు దేవునికి భయపడితే, ఒక మాట 2 Corinthians 7:1లో, 2 Corinthians chapter 7 verse 1లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కాబట్టి దేవునికి భయపడితే మనం ఎలాగుంటాం? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోగలుగుతాం. పరిశుద్ధంగా బ్రతకడం అనేది దేవుడు ఉద్దేశించినటువంటి ప్రాముఖ్యం. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? అవసరమంటారా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఉద్దేశమే పరిశుద్ధత కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండండి. 1 Thessalonians ఒకసారి చదువుదాం చూడండి. దెసలోనికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. 1 Thessalonians chapter 4:1 నుంచి చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. అంటే పరిశుద్ధత కలిగి ఉండడం వల్ల దేవునికి ఏం కలుగుతుంది? దేవునిని సంతోషపరుస్తున్నాము. 3వ వచనం ప్రకారం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధతగా ఉండటమే దేవుని ఉద్దేశము. అంతేకాదు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనము పరిశుద్ధంగా బ్రతకాలి. చూడండి 7-8 వచనాలు, 1 దశలోనికి పత్రికలోని 4వ అధ్యాయం 7-8 వచనాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడి గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే
ఉపేక్షించుచున్నాడు. అంత మాత్రమే కాదు, 6 4:6 ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. అపవిత్రంగా బ్రతికితే దానికి తగ్గిన ఉగ్రత ప్రతిదండన దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడు. కాబట్టి దేవునిని సంతోష పెట్టడానికి పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు ఉద్దేశమే పరిశుద్ధంగా బ్రతకడం కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. మూడవది ఏంటంటే ఉగ్రత నుండి తప్పించబడాలంటే, దేవుడు ఉగ్రత గలవాడు, దేవుడు ప్రేమ గలవాడే, దేవుడు కృప గలవాడే, దేవుడు కనికరం గలవాడే. అదే సందర్భంలో ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకుండా అపవిత్రంగా బ్రతికితే ప్రతి దానిని దేవుడు లెక్క చూసి ప్రతిదండన చేస్తాడు. కాబట్టి పరిశుద్ధత అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇప్పటికీ ఏమి నేర్చుకున్నాం మనం? సువార్తకు కేంద్రం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సువార్త ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? తన యొద్దకు పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడు? విశ్వాసమునకు మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. విశ్వాసములకు మనకు విధేయత ఉంది అని ఎలా తెలుస్తుంది? మనం చేసే పనులను బట్టి, మంచి పనులను బట్టి తెలుస్తుంది. రెండవ కారణం ఏంటంటే మనల్ని దేవుడు ఎందుకోసం పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? దేవుని సంతోష పెట్టడానికి. రెండవది ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతకడానికి. మూడవది ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనం పరిశుద్ధంగా బ్రతకాలి. కాబట్టి అందుకోసం దేవుడు సువార్తను మనకు ప్రకటింపజేశాడు. సువార్త ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుందా? ఇంకా మనం మొదటి 7 వచనాల్లోనే ఉన్నాం, ఇంకా అవ్వలేదు. దీని గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే వారం సువార్తక ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, దానిని మనం ఎందుకు పరిపూర్ణమైనదిగా, యోగ్యమైనదిగా ఎంచాలన్నది మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ రోజున మనం నేర్చుకున్నది ఏంటంటే సువార్తకు కేంద్రము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు పాత నిబంధన గ్రంథంలో. సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఎందుకనంటే విశ్వాసమునకు విధేయులు అవ్వడానికి. ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా బ్రతకడానికి. ఆ పరిశుద్ధతలో మనము విశ్వాసమునకు విధేయత చూపించడంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి తీర్మానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? తీర్మానించుకుందాం దేవుని దగ్గర. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సువార్త ఎంత కీలకమైందో, యేసుక్రీస్తు ఎంత కీలకమైన వాడో, ఆయన ఎంత ప్రాముఖ్యమైన వాడో, ఒక విశ్వాసికి సువార్త అనేది ఎంత ప్రాధాన్యమైనదో. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ప్రభు ఎన్నుకున్నాడు. మనం మంచి వాళ్ళమనో, గొప్ప వాళ్ళమనో, నీతిమంతులమనో, లేకుంటే మనకు బాగా జ్ఞానం ఉన్నదనో, ధనం ఉన్నదనో, లేకుంటే ఏవేవో టాలెంట్స్ ఉన్నాయనో దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి. కేవలం ఆయన కృప మాత్రమే నిన్ను నన్ను ఎన్నుకున్నది. ఆయన కనికరం మాత్రమే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది. లోకంలో ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. రక్షించాడు, రక్షణనిచ్చాడు, నరకాన్ని నుండి తప్పించాడు, పరలోకానికి యోగ్యులుగా చేశాడు. దేవుడు చూపిన కృపను బట్టి మనం జీవితకాలం అంతా కూడా ఆయనను ఆరాధించిన, స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చలేమండి. దేవుడు అంత కృపనిచ్చాడు. ప్రభా నన్ను ఎన్నుకున్నందుకే, ప్రభా నన్ను ప్రత్యేకించుకున్నందుకే, ప్రభా మీ సువార్త ద్వారా నాలో విశ్వాసాన్ని కలిగించినందుకే, నేను పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు ఇచ్చినటువంటి మీ యొక్క రిసోర్సెస్ని బట్టి ప్రభా మీకు వందనాలని ప్రభుని స్తుతించి, ఒకవేళ ఎక్కడైనా మనలో అపవిత్రత ఉందేమో, ఎక్కడైనా దేవునికి దూరం అవుతున్నామేమో, ఎక్కడైనా అవిధేయతలో ఉన్నామేమో, లేక విశ్వాసానికి తగినటువంటి విధేయత లేకుండా పనులు చేయకుండా ఉన్నామేమో, సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అట్లా చేయడానికి తీర్మానించుకుందాం. ప్రభా ఇక నుంచైనా సరే విశ్వాసానికి విధేయత చూపిస్తాను ప్రభా, ఇక నుంచైనా పరిశుద్ధంగా బ్రతుకుతాను ప్రభా. మీ ఆత్మ సహాయం ద్వారా నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపి నన్ను స్థిరపరచమని దేవుని సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడవు, నమ్మకమైన మా ప్రియ కన్న తండ్రి, మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రభా. రోమీయులకు రాసిన పత్రిక మొదటి 5 వచనాల్లో ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మీరు మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలను బట్టి, పాఠాలను బట్టి ప్రభా మీకు వందనాలు. దేవా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని సువార్తకు ప్రభా ఎంత ప్రాధాన్యత మీరు మీ వాక్యంలో ఇచ్చారన్నది మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు శరీరధారిగా, మానవునిగా, దైవత్వం కలిగినటువంటి వ్యక్తిగా, దైవ మానవునిగా వచ్చి తండ్రి నాయన మా కొరకు ప్రాణం పెట్టావు.
ఆత్మ ద్వారా ఈ లోకంలో తండ్రి జీవించి మమ్మలను ప్రభా బ్రతికింప చేసి సువార్త ద్వారా మమ్మలను మీ దగ్గరికి ఆకర్షించి విశ్వాసాన్ని మాలో కలిగించి విధేయత చూపించాలని కోరుతున్నావు తండ్రి. మీ రక్తము ద్వారా మమ్మలను పరిశుద్ధపరిచావు, పవిత్రపరిచావు. ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలని నీవు ఆశిస్తున్నావు ప్రభా. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి, పవిత్రమైన జీవితాన్ని మేము కొనసాగించుటకు మాకు సహాయం చేయండి, కృపనివ్వండి. విశ్వాసమునకు విధేయత చూపించడానికి, మంచి పనులు చేయడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే తీర్మానించుకుంటున్నారో వారిని స్థిరపరచండి. మీ కొరకు మంచి పనులు చేసేవారుగా, పవిత్రమైన జీవితాన్ని కొనసాగించేవారుగా మీ కృపా సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలుతో నింపి కాపాడు. మీ ఆత్మ సహాయం ద్వారా మాత్రమే వారి పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావడానికి మీ కృపా సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి సహాయం చేయమని, మీ వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి స్థిరపరిచి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.